హలో అండి, నమస్కారము. ఐ యామ్ డాక్టర్ నీలిమ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ విరోచనాలు అనేటివి ఎందుకు అవుతాయి, దాని యొక్క కారణాలు ఏమిటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు మనకి విరోచనాలు అవుతున్న వారికి ఎలక్ట్రోలైట్స్ అనేటివి ఎక్కువగా లీక్ అవుతాయి మన శరీరంలో నుంచి. విరోచనాలు ఎక్కువగా అవుతున్న వారికి ఈ ఎలక్ట్రోలైట్స్ యొక్క సంబంధం ఏమిటో మనం ఈ రోజు ఒకసారి తెలుసుకుందాము. అసలు విరోచనాలు అనేది ఒక వ్యక్తికి 3 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు నీరుగా మల విసర్జన అయ్యే దానినే మనము విరోచనాలు అని అంటాము. 1 నుంచి 14 రోజుల వరకు మనకి అప్పుడప్పుడు గానీ లేదా కంటిన్యూగా అవుతూ ఉంటే దానిని మనము అక్యూట్ డయేరియా అని అంటాము. అదే విధంగా మనకి 2 వారాల నుంచి 4 వారాల వరకు మనకి విరోచనాలు అవుతూ ఉంటే దానిని మనము పర్సిస్టెంట్ డయేరియా అని అంటాము. 4 వారాల మించి మనకి ఒకవేళ విరోచనాలు అవుతూ ఉంటే దానిని క్రానిక్ డయేరియా అని అంటాము. అసలు విరోచనాలు రావడానికి గల కారణాలు ఏమిటి అంటే, ఫస్ట్ వన్ బ్యాక్టీరియల్ గానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. అంటే ఈ కోలై గానీ రోటా వైరస్ గానీ దీని వల్ల రావచ్చు మనకి. అదే విధంగా కాలుష్యమైన ఆహారం తీసుకోవడం వల్ల గానీ లేదా కాలుష్యమైన నీరు తాగడం వల్ల మనకి విరోచనాలు అవ్వచ్చు. కొంతమంది హై స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు కూడా విరోచనాలు అవుతూ ఉంటాయి. కొంతమంది భయాందోళనకి గురైనప్పుడు కూడా విరోచనాలు అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నపిల్లల్లో చూసుకుంటే మనకి ఎగ్జామ్స్ కి వెళ్ళేటప్పుడు భయాందోళనకి గురవ్వడం వలన, అంటే ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందో మనం రాయగలమా లేదా అనేది ఇట్లాంటి దానికి కూడా గురైనప్పుడు చాలా మందికి విరోచనాలు అనేటివి అవుతూ ఉంటాయి. అదే విధంగా యాంగ్జైటీకి కూడా గురైనప్పుడు కూడా మనకి విరోచనాలు అవుతూ ఉంటాయి. కొంతమందికి జీర్ణ సమస్యల వల్ల కూడా, అంటే పాచిపోయిన ఫుడ్ తిన్న వల్ల కూడా మనకి విరోచనాలు అనేటివి అవుతూ ఉంటాయి. కొంతమందికి మెడికేషన్స్ వాడడం వల్ల కూడా, అంటే యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా విరోచనాలు అవుతూ ఉంటాయి. ఫుడ్ పాయిజనింగ్ వల్ల కూడా అవ్వచ్చు, ఫుడ్ ఇంటాలరెన్స్ వల్ల కూడా అవ్వచ్చు. ఈ కారణాల వల్ల మనకి విరోచనాలు అనేటివి అవుతూ ఉంటాయి. అసలు మనకి విరోచనాలు అనేటివి అవుతున్న వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే, కళ్ళు లోతుకు పోవడం గానీ, కళ్ళు తిరిగినట్టు ఉండడం గానీ, అంటే లో బీపీ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మనం ఏ పని చేయడానికైనా కొంచెం కన్ఫ్యూజన్ ఫీల్ అవుతూ ఉంటారు. అదే విధంగా కొంతమందికి పొట్ట నొప్పి వస్తూ ఉంటుంది, డిహైడ్రేషన్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది, అంటే నీరు ద్రాహం అనేది ఎక్కువగా అవ్వడం అనేది గమనిస్తూ ఉంటాము. శరీరం అంతా నీరసంగా ఉంటుంది, అలసటగా ఎక్కువగా ఉంటుంది. ఇంకొంతమందిలో ఏంటంటే వాంతులు విరోచనాలు కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇట్లాంటి లక్షణాలు అనేటివి చూస్తూ ఉంటాము. విరోచనాలు ఎక్కువగా అవుతున్న వారిలో ఎలక్ట్రోలైట్స్ అనేటివి ఎక్కువగా లీక్ అవుతూ ఉంటాయి. అసలు ఎలక్ట్రోలైట్స్ అంటే ఏమిటి అంటే, సోడియము, పొటాషియము, కాల్షియము, క్లోరైడ్, బైకార్బోనేట్స్, మెగ్నీషియము, ఇంకా కొన్ని ఎలక్ట్రోలైట్స్ అనేటివి ఉన్నాయి. అసలు మనకి ఈ డయేరియాలో, అంటే ఈ విరోచనాలు అవుతున్న వారిలో ఈ ఎలక్ట్రోలైట్స్ కున్న సంబంధం ఏమిటో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాము. విరోచనాలు అనేటివి ఎక్కువగా అవుతున్న సమయంలో మన శరీరంలో నుంచి నీరు మరియు ఎలక్ట్రోలైట్స్ అనేటివి ఎక్కువగా లీక్ అవుతాయి. అంటే సోడియం, పొటాషియం, క్లోరైడ్, మెగ్నీషియం ఇట్లాంటివి ఎక్కువగా లీక్ అవుతాయి. అసలు మనకి ఈ ఎలక్ట్రోలైట్స్ యొక్క ఫంక్షనింగ్ ఏమిటి అంటే, మన శరీరంలో నీరుని నిల్వ ఉండేలాగా చేస్తుంది, మరియు కండరాల మరియు నరాల పనితీరుని బాగా మెరుగుపరుస్తుంది. అదే విధంగా pH ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, వాటర్ ని, ఫ్లూయిడ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఈ ఎలక్ట్రోలైట్స్ అనేటివి. ఒకవేళ మన శరీరంలో నుంచి విరోచనాలు ఎక్కువగా అవుతున్న వారికి ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా లీక్ అవ్వడం వలన ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే, పిక్కలు పట్టేయడం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాము, నీరసంగా ఉంటూ ఉంటుంది, గుండెల్లో దడగా ఉంటూ ఉంటుంది, కొంతమందికి వికార భావం అనేది ఉంటూ ఉంటుంది. ఇట్లాంటి లక్షణాలు అనేటివి గమనిస్తూ ఉంటాము. మన శరీరంలో చాలా ఎలక్ట్రోలైట్స్ అనేటివి ఉన్నాయి. సోడియం, పొటాషియం, కాల్షియం, క్లోరైడ్, మెగ్నీషియం, వాటి యొక్క ఫంక్షనింగ్ తెలుసుకుందాము. సోడియం యొక్క ఉపయోగాలు. సోడియం అనేది మన శరీరంలో నీరుని, అంటే నీటి సమతుల్యతని కాపాడుతూ ఉంటుంది. అదే విధంగా కండరాల మరియు నరాల పనితీరుని బాగా మెరుగుపరుస్తూ ఉంటుంది. ఒకవేళ మనకి విరోచనాలు అవుతున్న వారిలో సోడియం అనేది ఎక్కువగా లీక్ అయిపోయినప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు గమనిస్తాము అంటే, నీరసంగా ఉంటుంది, కళ్ళు తిరిగినట్టు ఉండడం గానీ, ఏ పని చేయడానికైనా కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. పొటాషియం యొక్క ఉపయోగాలు. ఇది మన శరీరంలో యాసిడ్ బేస్ బ్యాలెన్సెస్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది, మరియు నర్వ్ సిగ్నల్స్ ని పంపించేందుకు బాగా వర్క్ అవుతుంది. మజిల్ ని కాంట్రాక్షన్ చేయడానికి కూడా వర్క్ అవుతుంది పొటాషియం అనేది. అదే విధంగా హార్ట్ బీట్ ని కానీ, హార్ట్ రిథమ్ ని కానీ సరిగ్గా ఉండడంలో సహాయపడుతుంది. ఒకవేళ మన శరీరంలో నుంచి
మనకి ఎక్కువగా పొటాషియం అనేది లీక్ అవ్వడం వలన ఎట్లాంటి ఇబ్బందులు గమనిస్తాము అంటే పిక్కలు పట్టేయడం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాము, నీరసంగా ఉంటుంది, గుండెల్లో దడగా ఎక్కువగా ఉంటుంది, నాజియా వామిటింగ్ ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. థర్డ్ వన్ క్లోరైడ్ యొక్క ఉపయోగాలు. క్లోరైడ్ అనేది ఇది మన శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుతూ ఉంటుంది. అదే విధంగా మన శరీరంలో ఆమ్లాక్షార pH ని మెయింటైన్ చేస్తుంది. జీర్ణాశయంలో HCl ఉత్పత్తికి ఇది బాగా అవసరం అవుతుంది క్లోరైడ్ అనేది. ఒకవేళ మన శరీరంలో నుంచి ఈ క్లోరైడ్ అనేది లీక్ అవ్వడం వలన ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే నీరసంగా ఉంటుంది, దాహం ఎక్కువగా అవుతూ ఉంటుంది, మజిల్ అనేది ట్విస్టింగ్ అయినట్టు ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. కొంతమందికి ఇది ఎక్కువగా క్లోరైడ్ లీక్ అయిన వాళ్ళకి శ్వాసకు సంబంధించిన సమస్యలు కూడా గమనిస్తూ ఉంటాము. అదే విధంగా మనము మెగ్నీషియం యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాము. మెగ్నీషియం అనేది నరాల మరియు కండరాల పనితీరుని మెరుగుపరుస్తుంది. అదే విధంగా హార్ట్ బీట్ ని క్రమంగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఎంజైమ్ క్రియలకు సహాయపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుంది మరియు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది ఈ మెగ్నీషియం అనేది. ఒకవేళ మనకి శరీరంలో నుంచి ఎక్కువగా మెగ్నీషియం లీక్ అయినప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు గమనిస్తాము అంటే కాళ్ళల్లో తిమ్మెర్లు రావడం అనేది గమనిస్తూ ఉంటాము, గుండెల్లో దడగా ఉంటుంది, పిక్కలు పట్టేయడం గమనిస్తూ ఉంటాము. అదే విధంగా బైకార్బోనేట్స్ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాము. బైకార్బోనేట్స్ అనేది ఇది మన శరీరంలో pH స్థాయిని మెయింటైన్ చేస్తూ ఉంటుంది మరియు మన రక్తాన్ని ఎక్కువగా అసిడిటీ అవ్వకుండా కాపాడుకుంటూ ఉంటుంది. ఒకవేళ మనకి శరీరంలో బైకార్బోనేట్స్ లీక్ అవ్వడం వలన ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే ఆయాసం అనేది ఎక్కువగా ఉంటుంది, శరీరం అంతా నీరసంగా ఉంటుంది, బలహీనతంగా ఉంటుంది. ఈ విరోచనాలు ఎక్కువగా అవుతున్న వారికి ORS అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. ఈ ORS అనేది తీసుకోవడం వలన నీరసం అవన్నీ తగ్గుతూ ఉంటాయి. ORS ప్యాకెట్ మనం బయట చూసుకుంటే దాని లేబుల్లో మనకి గ్లూకోజ్ కాంపోజిషన్ లో ఉంటుంది. ఈ గ్లూకోజ్ ఉన్న కాంపోజిషన్ లో తీసుకోవడం వలన గట్ కొంచెం ఇరిటేట్ అవ్వచ్చు, అంటే విరోచనాలు ఎక్కువగా అవ్వడం అనేది చూస్తూ ఉంటాము ORS కొంచెం తీసుకోవడం వలన. మా CMD డైట్ లో షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్ అనేటివి దొరుకుతాయి. ఈ షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్ అనేది గ్లూకోజ్ లేకుండా ఉండే ముఖ్యమైన ఖనిజాలు కలిగిన ద్రవణం. ఇది ప్రధానంగా ఎవరు యూజ్ చేస్తారు అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, లో కార్బ్ డైట్ లో ఉన్నవారు కానీ, తక్కువ క్యాలరీలు కోరుకున్న వారు కానీ, కీటో డైట్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్ అనేది ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమేమి అంటే స్టీవియా ఉంటుంది, ఆస్పర్టేమ్ ఉంటుంది, ఎరిథ్రిట్రాల్ ఉంటుంది, అదే విధంగా సోడియం క్లోరైడ్ ఉంటుంది, ప్లస్ పొటాషియం క్లోరైడ్ ఉంటుంది, పొటాషియం సిట్రేట్ ఉంటుంది, కొన్ని వైటమిన్స్ ఉంటాయి, బైకార్బోనేట్స్ ఉంటాయి, మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది, మెగ్నీషియం ఆక్సైడ్ ఉంటుంది. ఇట్లాంటి చాలా ఇంగ్రీడియంట్స్ తో తయారైన షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్ అనేటివి మా CMD డైట్ లో దొరుకుతుంది. అదే విధంగా మనకి ఈ షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్ అనేది నీరు మరియు ఎలక్ట్రోలైట్ మిశ్రమంతో తయారవుతుంది. అసలు మనకి ఈ షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్ అనేది ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే 200 ml వాటర్ లో 5 grams పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని స్లోగా సిప్ బై సిప్ తాగుతూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని మనము 24 గంటల లోపల చేపించుకోవాలి. అదే విధంగా ఈ షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం వలన మనకి దీని యొక్క ఉపయోగాలు ఏమిటి అంటే మన శరీరంలో నీరుని నిల్వ ఉండేలాగా చేస్తుంది. అదే విధంగా మనకి ఉప్పు కోల్పోయిన దాన్ని మళ్ళీ బాడీకి తిరిగి తెస్తుంది. కండరాల మరియు నరాల పనితీరుని రికవరీ నుంచి కోలుకునేటట్టు చేస్తుంది. pH ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అదే విధంగా వాటర్ ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. డిహైడ్రేషన్ ప్రాబ్లమ్ ని క్లియర్ చేస్తుంది. గుండెకి సంబంధించిన ఏమన్నా గుండెల్లో దడగా అట్లాంటివి ఏమన్నా ఉన్నా దాన్ని కూడా క్లియర్ చేస్తుంది. కొంతమంది వామిటింగ్ ఎక్కువగా అవుతున్న వాళ్ళు కూడా ఈ షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్ అనేటివి తీసుకోవచ్చు. అదే విధంగా మనము ఈ షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్ తీసుకునే దానితో పాటు కూడా మనము కొన్ని న్యాచురల్ గా మనకి ఎలక్ట్రోలైట్స్ ఉన్న ఆహార పదార్థాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము. ఫస్ట్ వన్ సోడియం కిందకి వస్తే టేబుల్ సాల్ట్ లో మనకి ట్రేస్ మినరల్స్ ఉంటాయి మరియు కాల్షియం ఉంటుంది, ప్లస్ సోడియం అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి సూప్ బ్రాత్ అంటే వెజ్ సూప్స్ కానీ నాన్ వెజ్ సూప్స్ కానీ తీసుకోవచ్చు. ఈ సూప్స్ లో మనకి సోడియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా మనం పొటాషియం కిందికి వస్తే బనానా అనేది తీసుకోవచ్చు. బనానాలో మనకి పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. స్వీట్ పొటాటోలో మనకి ఎక్కువగా పొటాషియం ఉంటుంది, సోడియం ఉంటుంది. అదే విధంగా కోకోనట్ వాటర్ కూడా తీసుకోవచ్చు. కోకోనట్ వాటర్ లో మనకి ఎక్కువగా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి మరియు బాడీని రీహైడ్రేట్ చేస్తుంది. ఎక్కువగా ఎలక్ట్రోలైట్స్ ఏమేమి ఉంటాయంటే పొటాషియం
ఉంటుంది, సోడియం ఉంటుంది, ప్లస్ మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది. కాల్షియంలో మనం ఏమేమి తీసుకోవచ్చు అంటే డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు, అంటే బటర్ మిల్క్ కానీ కర్డ్ కానీ ఇట్లాంటివి తీసుకోవచ్చు. డైరీ ప్రోడక్ట్స్ లో ఏమేమి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి అంటే పొటాషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ప్లస్ సోడియం అనేది ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా కొన్ని ఆల్మండ్స్ కూడా తీసుకోవచ్చు. మెగ్నీషియం యొక్క ఎలక్ట్రోలైట్స్ అనేటివి ఏమేమి ఉంటాయంటే మనకి మెగ్నీషియం ఎక్కువగా దొరికే ఎలక్ట్రోలైట్స్ ఏమేమి అంటే నట్స్ అండ్ సీడ్స్, దాంతో మెయిన్ గా పంప్కిన్ సీడ్స్, ఆల్మండ్స్, దీంతో మనకి పొటాషియం దొరుకుతుంది, మెగ్నీషియం దొరుకుతుంది, సోడియం ఎక్కువగా దొరుకుతుంది. అదే విధంగా క్లోరైడ్ కిందికి వస్తే టమాటా తీసుకోవచ్చు. టమాటాలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. టేబుల్ సాల్ట్ కూడా మనకి క్లోరైడ్ కిందికే వస్తుంది. టేబుల్ సాల్ట్ లో మనకి ఇంకా సోడియం ఉంటుంది, ట్రేస్ మినరల్స్ అనేటివి ఉంటాయి. అదే విధంగా కొన్ని న్యాచురల్ మినరల్ వాటర్స్ లో కూడా మనకి కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ప్లస్ సోడియం అనేది ఎక్కువగా ఉంటుంది. బైకార్బోనేట్స్ కిందికి వస్తే లెమన్ అనేది తీసుకోవచ్చు. అదే విధంగా మనము ఉడికిచ్చిన కొన్ని క్యారెట్ ముక్కల్ని కూడా తీసుకోవచ్చు. ఇది గట్ ని బాగా హెల్తీగా మెయింటైన్ అయ్యేటట్టు చూసుకుంటుంది. అదే విధంగా కొన్ని బంగాళాదుంపల్ని ఉప్పు వేసి ఉడికిచ్చినవి కూడా తీసుకోవచ్చు. ఇవి తీసుకోవడం వల్ల మనకి గట్ అనేది బాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. కొన్ని ఓట్స్ తీసుకోవచ్చు, బ్రౌన్ రైస్ కూడా తీసుకోవచ్చు. విరోచనాలు ఎక్కువగా అవుతున్న వారు ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అంటే ఏ ఫుడ్ అవాయిడ్ చేయొచ్చు అంటే స్పైసీ ఫుడ్స్ ఉన్నవి అవాయిడ్ చేయాలి. అంటే చిల్లీ పౌడర్ కానీ, మసాలా కానీ, సాస్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఇది ఎందుకు అవాయిడ్ చేయాలి అంటే ఇంటర్స్టిషియల్ లైనింగ్ ని ఇరిటేట్ చేస్తుంది కాబట్టి మనం దీన్ని అవాయిడ్ చేయాలి. అదే విధంగా రా వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ తీసుకోకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిట్రస్ కానీ, సలాడ్స్ కానీ, గ్రేప్స్ కానీ ఇట్లాంటివి తీసుకోకూడదు. దీంతో ఎక్కువగా హై ఫైబర్ అనేది ఉంటుంది. మనకి ఇంకా విరోచనాలు ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇది తీసుకోకూడదు. ఆల్కహాల్ కూడా అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ ఎందుకు అవాయిడ్ చేయాలంటే ఇది గట్ ని ఇరిటేట్ చేస్తుంది. దాని వలన మనకి డిహైడ్రేషన్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. అదే విధంగా కెఫినేటెడ్ డ్రింక్స్ కూడా అవాయిడ్ చేయాలి. టీ గానీ, కాఫీ గానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఇది బవెల్ ని బాగా స్టిమ్యులేట్ చేస్తుంది. వెంటనే మనకి డిహైడ్రేషన్ ప్రాబ్లం రావచ్చు కాబట్టి ఈ కెఫినేటెడ్ డ్రింక్స్ అనేటివి అవాయిడ్ చేయాలి. కొన్ని ఫ్రూట్ జ్యూసెస్ కూడా అవాయిడ్ చేయాలి. ఫ్రూట్ జ్యూసెస్ తో పాటు షుగర్ మిక్స్ అయిన వాటిని కూడా అవాయిడ్ చేయాలి. కొన్ని ఫాస్ట్ ఫుడ్స్ గానీ, ఫ్రైడ్ ఫుడ్స్ గానీ అవాయిడ్ చేస్తూ ఉండాలి. కొన్ని డైరీ ప్రోడక్ట్స్ కూడా అవాయిడ్ చేయాలి. అవి ఏవేవంటే మిల్క్ గానీ, చీజ్ గానీ, ఫుడ్ ఇంటాలరెన్స్ ఉన్న ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఇది డైజెషన్ ని హార్డ్ చేస్తుంది కాబట్టి ఇట్లాంటి ఫుడ్స్ అనేటివి తీసుకోకూడదు. సో నేను చెప్పింది విన్నారు కదా. ఈ విధానం ఫాలో అవ్వడం వలన విరోచనాల సమస్య అనేది క్లియర్ అవుతుంది. అదే విధంగా మీకు దీర్ఘకాలంగా ఒకవేళ విరోచనాలు ఏమన్నా అవుతూ ఉంటే డాక్టర్ని సంప్రదించి మీ యొక్క సమస్యని తెలుసుకొని ట్రీట్మెంట్ అనేది ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.